హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. టుడే మనం నాన్ కోడింగ్ జాబ్స్ గురించి తెలుసుకుందాం. కోడింగ్ మరీ ఎక్కువ ఉండకుండా జస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్న మనము సాఫ్ట్వేర్ జాబ్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో అలాంటి జాబ్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, జాబ్స్ ఇన్ ఐటీ వితౌట్ ప్రోగ్రామింగ్ రిక్వైర్మెంట్స్. సో ఫస్ట్ వచ్చేసి SAP మాడ్యూల్స్. సో ఇక్కడ ఏంటి, SAP మాడ్యూల్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఫంక్షనల్ మాడ్యూల్స్ అలాగే టెక్నికల్ మాడ్యూల్స్. ఫంక్షనల్ మాడ్యూల్స్లో చాలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఏదైనా ఒక మాడ్యూల్ని నేర్చుకొని జాబ్లో జాయిన్ అవుతే మీకు ఆ జాబ్లో కోడింగ్ అనేది ఉండదు. సో ఇక్కడ చూడండి, ఫంక్షనల్ అండ్ టెక్నికల్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ జాబ్. నెక్స్ట్ ఏంటి, బిజినెస్ అనలిస్ట్. సో బిజినెస్ అనలిస్ట్ అనే రోల్ ఎలా ఉంటుంది అనంటే, వాళ్ళ వర్క్ ఎలా ఉంటుంది అంటే, బిజినెస్ రిక్వైర్మెంట్స్ క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ని కలెక్ట్ చేసుకుంటారు. అలాగే బిజినెస్ రిక్వైర్మెంట్ని డాక్యుమెంట్ చేయడం కానీ, అలాగే లైక్ ఎంప్లాయీస్ ఎంత ఉన్నారు, వాళ్ళ స్ట్రెంత్ ఎలా ఉంది, కంపెనీ యొక్క రిక్వైర్మెంట్స్ని అనలైజ్ చేస్తారు వీళ్ళు. సో ఈ బిజినెస్ అనలిస్ట్ జాబ్లో కూడా కోడింగ్ అనేది ఉండదు. ఇక్కడ చూడండి, బిజినెస్ అనలిస్ట్ కెన్ ఐడెంటిఫై ఇష్యూస్ ఇన్ వర్చువల్లీ ఎనీ పార్ట్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఇంక్లూడింగ్ ఐటీ ప్రాసెస్, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ ఆర్ స్టాఫ్ డెవలప్మెంట్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ బిజినెస్ అనలిస్ట్ రోల్ అనేది. నెక్స్ట్ వచ్చేసి టెస్టర్. సో టెస్టర్ అంటే ఏంటి, ఇక్కడ క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్ ఆర్ లేదంటే మాన్యువల్ టెస్టర్. ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేశాక సాఫ్ట్వేర్ని టెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి ఖచ్చితంగా. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ టీం కూడా ఉంటారు. మాన్యువల్గా వాళ్ళు అన్నీ చెక్ చేస్తున్నారు అంటే మాన్యువల్ ప్రాసెస్లో కోడింగ్ అనేది ఉండదు. సో ఈ టెస్టర్లో కూడా మనకి కోడింగ్ అనేది ఉండదు. సో ఇది కూడా నాన్ కోడింగ్ జాబ్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఏ సాఫ్ట్వేర్ టెస్టర్ evaluates software solutions to ensure that it meets the specifications and requirements before being released into the market. సో అంటే ఆ ప్రోడక్ట్ని టెస్ట్ చేయడానికి టీం అనేది అవసరం. సో ఇది టెస్టర్. నెక్స్ట్ వచ్చేసి ఐటీ సపోర్ట్, అలాగే టెక్నికల్ సపోర్ట్, నెట్వర్క్ అడ్మిన్. సో వీళ్ళ యొక్క రోల్ ఏముంటుంది అనంటే, ఎంప్లాయీస్ యొక్క ల్యాప్టాప్స్ కానీ సిస్టమ్స్ని వీళ్ళు చెక్ చేస్తారు, సాఫ్ట్వేర్ టీమ్కి సపోర్ట్గా ఉంటారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది నాన్ కోడింగ్ జాబ్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ది మోస్ట్ కామన్ ఐటీ సపోర్ట్ రెస్పాన్సిబిలిటీస్ కెన్ ఇంక్లూడ్ ట్రబుల్ షూటింగ్ అండ్ రిజాల్వింగ్ ఐటీ ఇష్యూస్, ప్రొవైడింగ్ టెక్నికల్ అసిస్టెన్స్ టు ఎంప్లాయీస్. సో ఈ నెట్వర్క్ అడ్మిన్ అనే రోల్ కూడా మనకి నాన్ కోడింగ్ జాబ్. నెక్స్ట్ వచ్చేసి పవర్ బిఐ. పవర్ బిఐ అంటే ఆల్రెడీ మనకి తెలుసు ఏంటి, లైక్ డేటాని ఇంపోర్ట్ చేసుకొని డిఫరెంట్ డేటా సోర్సెస్ నుంచి డేటాని ఇంపోర్ట్ చేసుకొని లైక్ చార్ట్స్ కానీ గ్రాఫ్స్ కానీ, సో ఆ రకంగా మనం చేస్తాం ఈ పవర్ బిఐలో. సో దీనికి కూడా మనకి ఏంటి అనంటే కోడింగ్ అనేది అవసరం లేదు, జస్ట్ మనం డేటాని అనలైజ్ చేసుకోగలగాలి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ జాబ్. నెక్స్ట్ ఏంటి, గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ యానిమేషన్. సో వీళ్ళు ఏంటి అనంటే, వీళ్ళ వర్క్ ఎలా ఉంటుంది అనంటే, గ్రాఫిక్ డిజైనింగ్ వాళ్ళు, యానిమేషన్ వాళ్ళు, కంటెంట్ రైటర్ వాళ్ళు, ఇవన్నీ కూడా క్రియేటివ్ జాబ్స్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోగో డిజైనింగ్ చేయడము, సో అలాంటి వాళ్ళు ఈ వర్క్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.